కారం చెడుకు కమిలిన గాయం 40 ఏళ్లు కావస్తున్న సందర్భంగా SBNK న్యూస్ ఛానల్ రుద్ర క్షేత్రాన్ని దర్శించుకొని ఆ క్షేత్రములో భాగస్వాముల అయిన వారిని ప్రధాన ఫైటర్ అయిన సువార్థమ్మను కలవటం జరిగినది. ఈ సందర్భంగా ఆమెతో కొన్ని విషయాలను మాట్లాడుతున్న సందర్భంలో ఆ రోజు సహాయం చేసిన మిత్రులు ఈ రోజు సహాయం చేయలేకపోతున్నారు ఎందుకని మాట్లాడారు. ఆ రోజు మాపై దాడి జరిగినప్పుడు మాకు మా బిడ్డలే వాళ్ళు, మా తల్లులే వాళ్ళు అని మమ్మల్ని ఎంటబెట్టుకొని కాపాడిన వాళ్ళు ఈరోజు మా వాటా మాకు అంటే ఎందుకు సహకరించటం లేదు? వారి పిల్లలు ఎక్కడ ఉన్నారు? మా పిల్లలు ఎక్కడ ఉన్నారు? అందుకోసమే మా పిల్లల భవిష్యత్ కోసమే వారిలో సగభాగానికైనా నిలబడాలని ఈరోజు మా వాటా మాకు కావాలని అని అడుగుతున్నారు. ఇప్పుడు మా పిల్లలు ఇక్కడ సమాజ మార్పు కోసం పనిచేస్తూ వారి కుటుంబాలను జీవితాలను నాశనం చేసుకున్న పెద్దలు కూడా ఉన్నారు, అదే వర్గానికి చెందినవారు. కానీ వారు ఈరోజు ఈ సమన్యాయానికి నిలబడుతున్నారు, కానీ ఎదిగిన వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు అని మా పోరగాళ్ళు అంటున్నారు. అది వాళ్ళు చూసుకుంటారయ్యా. ఇవాళ ఎదిగిన యూత్ ఆ కాలానికి అది జరిగింది, ఇప్పుడు ఏం జరగాలనో అది ఈ కాలపు యువకులు చూసుకుంటారంటూ మాట్లాడారు సువార్థమ్మ గారు. దొన్న కొర్రలను కడుగుతూ ఉన్నాడు, గేదెలు కడుగుతూ ఉంటే అవిటబ్బాయి చంద్రయ్య ఏంటయ్యా ఇట్లా కడుగుతున్నావు అని అన్నందుకు ఆ అబ్బాయిని కొట్టారు, చంద్రయ్యని కొట్టారు ముందు. నేనే అప్పుడే పోయాను, ఏందయ్యా అవిటబ్బాయిని కొడుతున్నావు అన్నందుకు నా మీదకి తిరగబడ్డాడు. తిరగబడ్డాక 4 అయింది టైము. ఇక అతను కొట్టాడు, ఇద్దరికి ఘర్షణ అయింది. ఇక అబ్బాయి చంద్రకి వెళ్ళిపోయాడు, నేను ఉన్నాను. బిందె నీళ్లు తీసుకొని కాదని ఇంటికి వచ్చినాక మళ్ళీ ఇంటికి వచ్చారు. 4 గంటల టైంలో పోతుని సీను, రాయనీడు ప్రసాద్, రాయనీడు సీతారామయ్య, రాయనీడి వాళ్ళ నాన్న తిరుపతయ్య, వాళ్ళంతా 6 ఇంటి మీదకి వచ్చారు. మాదిగ లంజా ఏందే నువ్వు మేము నీళ్లు తీసుకుంటే నువ్వు మా అబ్బాయిని కొట్టావంటే నేను కొట్టలేదయ్యా నన్నే కొట్టాడని నేను అన్నాను. అన్నాక ఇంటికి వచ్చి నన్ను పిల్లడు చంకలు వేసుకొని ఉన్న చిన్న అబ్బాయి 8 నెలల అబ్బాయి ఇక దాని ఇంటి మీదకి వస్తే పందిరి నాగేశ్వరరావు వచ్చి అడ్డం తీశాడు. అయ్యా ఆడకూతురు అయ్యా బాలింతంటే దీన్ని అమ్మంది అంగేది మమ్మల్ని తిట్టిద్దా, మమ్మల్ని మాదిగ మొండని ఇద్దరు ఇంటి మీదకి వచ్చారు. ఆయన సముదాయించి పంపాడు. 16వ తారీఖు జరిగింది. నైట్ మళ్ళీ 10 గంటలప్పుడు మళ్ళా వెట్టి ఆయన్ని పంపించారు. నన్ను మొన్న అంటే ఆయన ఎవరు? ఆ కారణం ఎట్టి వాళ్ళు అంటే చచ్చిపోయిన వాళ్ళు కాడ ఉంటారు చూడు, అంటే వాళ్ళను ఏమంటారు? వాళ్ళు ఎట్టోళ్ళు అంటారు. ఎట్టోళ్ళే అంటారా? మాస్టర్లు అదే మాస్టర్లు వాళ్ళు అలాదు ఎల్లెట్టోళ్ళు అంటే శవాలు తగలు పెడతారు. మాల వాళ్ళు ఆయన కావాలి ఎట్టు ఆయన పంపితే ఇప్పుడు రామయ్య 10 దాటింది కదా తెల్లారొచ్చి మాట్లాడతామన్నాం. ఇక అన్నాక వెళ్ళారు. మళ్ళీ 11 గంటలప్పుడు మళ్ళీ వచ్చారు. మిమ్మల్ని రమ్మంటున్నారు, మీరు రాండి అంటేనే మేము ఇప్పుడు రామని మా మామ బాగా కొనుక్కున్నాడు. నేను పిల్లల్ని పెట్టుకొని ఇంతలేక మా ఆయన వచ్చాడు. ఇక ఆయనతో ఎట్టా అని చెబితే ఆయన లేడు ఆ టైంలో. ఇక వచ్చినాక ఎట్టా అని చెబితే సరే తెల్లారి పోదాంలే అన్నాడు. ఇక అన్నాక ఇక ఏకుందాం 5 గంటలకే తెల్లారుజామున తెల్లారుజామున 5 గంటలకే రాజీ అన్న వాళ్ళు కొట్టుకుంటే ఎక్కడ వాళ్ళని అక్కడ చంపుకుంటూ మంచాల మీదే ఉండారు. ఎక్కడ వాళ్ళు ఆడాలి. 100 మంది వచ్చి పడ్డారు. నేను పిల్లల్ని పెట్టుకొని ఇంట్లోనే ఉన్నా. ఇక ఈయన మా మరిదిని మా ఊళ్ళో పోయిన ఆయన్ని కొట్టి ఇక్కడ పడినట్టు నేను పిల్లల్ని పెట్టుకొని ఇక దుడ్డు తేళ్ళ మోసా వాళ్ళని చంపేశారు అన్నారు. నేను పక్కింట్లో పిల్లల్ని తీసుకొని నువ్వు ఉండొద్దు ఎక్కడ పక్కింట్లో అన్నా. ఆ పక్కింట్లో ఉన్నాను. కాలువ దిగి దుడ్డు వందనాన్ని అక్కడ అమ్మ పిల్లలేరని వాళ్ళమ్మ దుడ్డు ఆలీసు పిల్లలేరమ్మంటే అయ్యి ఉండారని మచ్చు మీద దాచారు పిల్లల్ని, కొడుకు పిల్లల్ని. ఇక ఆయన్ని అడ్డు పోయాడు. ఇక అతనికి అమ్మోళ్ళు చంపేశారు. అమ్మో నా కొడుకు చచ్చిపోయాడు అని అర్థం ఉంది. నేను మా అబ్బాయి ఏమిటి అబ్బాయి కదా బయటికి పోదామమ్మా బయటికి పోదాం నువ్వు బాల్ చేస్తుంటే మంచినీళ్ళు కాటికి ఉండరా అని పక్కింట్లో ఎక్కుంచారు. 10 గంటలకల్లా అయిపోయింది సార్.
ఎక్కడో 5 నుంచి 10 గంటల వరకు 10 గంటలకల్లా ఇక అంతా అయిపోయింది, శ్మశానం చేశారు. అంటే 5 గంటల మరణమోము. ఎంతమంది చచ్చిరమ్మా అప్పుడు? 6 చచ్చిపోయారు. ఆలిసమ్మ తర్వాత చంపారు. తర్వాత అంటే అందాల మన కోర్టు నడుస్తుంది కదా, ఓహో కేసులు నడిచేటప్పుడు ప్రధాన నిందితురాలిగా ఆమె ఉన్నది. కొడుకుంది కదా సాక్ష్యం. అదే అదే కావని రేత్రి 11 గంటలకు ప్రార్థన పోయి చర్చికి వచ్చిన దాన్ని ఇష్టం ఇండిషన్ చేసి అప్పుడు మా ఇళ్ళలోకి వచ్చాం కానీ ఏం చేసుకోవాలి, ఇంతలో తిళ్ళు ఇక మొత్తం ఆడవాళ్ళ వాడికి ఇక్కడికి వచ్చి పద్మారావుకి వచ్చి ఆమె చేసి ఇక 12 గంటల దాకా సాయంత్రం 7 గంటల దాకా ఆడే ఉండ, వర్షం పడదు కదా. ఇక వీళ్ళ నాన్న వీళ్ళెవరు నాకు తెలియదు, పిల్లలు పెట్టుకొని 3 బిడ్డలు పెట్టుకొని ఉండ. 4 గంటలకి చెరువు కాడ పిలిపించారు, విజయవాడ నుంచి వచ్చారు ఎవరో. 4 గంటలకు వచ్చి అమ్మ సువార్తం ఎవరంటే పిలిచారు నన్ను. ఇక పిల్లల్ని ఇద్దరిని తీసుకొని పిల్లని తీసుకొని కాజారు పోయాక ఎట్లానే చెబుతాను, అయ్యా నాది ఇది సంగతి జరిగింది, నేనేం చేయలేదు అయ్యాళ్ళని, ఇంటి మీదకి వచ్చి అట్లా చేశారు అక్కడ వాళ్ళు అక్కడ అన్నారు. తేళ్ల మోస అని మంచం మీద వేసుకొని వస్తున్నారు, చంపేశారు పొలాల మీద. తేళ్ల తేళ్ల మోస వాళ్ళని చంపేశారు, మంచాల మీద వేసుకొని వస్తున్నారు. ఇక అప్పుడు సాయంత్రము ఇక 4 గంటల దాకా ఆడే ఉన్నాను. ఇక 6 గంటలకి పిల్లల్ని తీసుకొని ఇక చీరాలని చేసి అప్పటికి 5 చచ్చిపోయారు. ఇక చీరాల్లో ఇక పద్మారావు ఉన్నాడంట, ఇక వాళ్ళంతా గవర్నమెంట్ హాస్పిటల్ చేర్చారు. అది నాకు తెలిసింది. ఎప్పుడు మీకు? 17వ తారీఖు 85. ఏ నెల అది? 7వ నెల సార్. 16, 17 2 రోజులు అనమాట. 2 రోజులు. ఫస్ట్ ఒక 3 చచ్చారు, తెల్లారి రోజు 2. మొత్తం ఆ రోజే 17వ తారీఖే చచ్చిపోయింది. మొత్తం 17వ తారీఖు. 16వ తారీఖు పెద్దగా ఏం లేదు, నన్ను రమ్మంటాము మా మామని రమ్మంటాము అంతేగాని నీకేం లేదు. అంటే ఇక్కడ ఏదన్నా దొంగతనాలు అవి జరిగినాయి అనుకో, వాళ్ళని చంపి గోతంలో కట్టి కిష్టకాలంలో పండుగుతారంట. అక్కడ కమ్మోళ్ళు రివాజు. వాళ్ళంతా మీటింగ్ పెట్టుకొని కమ్మోళ్ళు నన్ను మా మామని చంపేయాలని ఇదయ్యారు. మేము బాలా నైట్ 3 తడవలు పిల్లలు చంపినా కానీ బాలా. అది పిల్లల్ని తీసుకొని చీరాలు తెచ్చారు, 3 పిల్లల్ని. మరి ఇప్పుడు ఈ కాలనీ ఎప్పుడు ఏర్పడదమ్మా? అప్పుడేనా? రామారావు ఓట్లకు నుంచున్నాడు కదా, అప్పుడు 6 నెలలు 5 నెలలు అయింది సార్. మేము శిఖరం వేసుకున్నాం కదా, ఇక ఆయన వచ్చి మీకు కారం చెడు పోతామంటే పోమన్నారు, మీరు ఆడ కోరుకుంటే ఆడిస్తామన్నారు. ఈ పెద్దలు వాళ్ళ నిర్ణయం, పద్మారావు వాళ్ళ నిర్ణయం ప్రకారం ఇచ్చారు. ఇది ఇప్పుడు అప్పుడు 3 ఎకరాల భూమి కూడా ఇస్తామన్నారు ప్రభుత్వం. ఇచ్చారు సార్. ఇచ్చారా మీకు? అందరికి కొంతమందికి ఇచ్చారు, కొంత అక్కడ ఆగి ఉంది. 70 ఎకరం ఎవరో పట్టాలు ఏమి ఇవ్వలేదు. ఇప్పటి వరకు పట్టాలు అయితే ఇవ్వలే. భూమి ఇది ఇంటికి కూడా ఇవ్వాల, ఇప్పుడు కూడా చేసుకొని బతకండి అంటున్నాయి అంతే. ఇప్పుడు కూడా ఇవ్వాల, ఇంటికి కానీ వాళ్ళు ఇచ్చిన భూమి కానీ పట్టాలు ఇవ్వట్లేరు. ఇప్పుడు ఆ 70 ఎకరాలు ఎవరి పేరు ఎవరు చేస్తారు? మరి పేర్లు వచ్చిన వాళ్ళు చేసుకుంటా ఉన్నారు, లేదా సంఘం ఉంది కదా వాళ్ళు ఏదన్నా కానీ. ఓకే ఓకే. అంటే సంఘం అంటే మీ సంఘమే కదా? ఈ సంఘమే. ఓకే ఓకే. విజయనగర కాలనీ సంఘం చేస్తుంది, ఉమ్మడిగా చేస్తుంది. ఎవరు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎంతవరకు ఏమి ఇలా కవులకి ఇచ్చుకుంటున్నారో ఏం చేస్తారో మనకు తెలీదు. వాడరేవు. నీకు యాపట్టు ఉందమ్మా భూమి? నాకు పారం బాగా 1 ఎకరం ఉందయ్యా. ఇప్పుడు ఎంతమంది నీకు పిల్లలు? 2 పిల్లలు. కొడుకులు? కొడుకులే. ఏం చేస్తారు వాళ్ళు? అబ్బాయి ఏమో టీవీలు బాగా చేస్తాడు, పెద్ద అబ్బాయి. చిన్న అబ్బాయి ఏదో కాంట్రాక్ట్ పనులకు పోతారు. ఓకే. ఈ కాలనీలో మొత్తం బాధిత కాలనీ కదమ్మా? ఇక్కడ ఉద్యోగాలు మొత్తం బాధిత కాలనీ అంటే మొత్తం మాదిగలేనా? ఇక ఇక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అదే సార్, అప్పుడు దెబ్బలు తగిలింది 20 మందికో ఏమో 6 చచ్చిపోయారు కదా, వాళ్ళకి వచ్చి 2 ఉద్యోగాలు ఇచ్చారు. దెబ్బలు తగిలిన వాళ్ళకి 1 ఉద్యోగం ఇచ్చారు. 3 ఉద్యోగాలు ఉన్నాయి ఇప్పటి వరకు. వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు కానీ వాళ్ళ లెక్కలో మట్టుకి ఎంత 20 మందికో 15 మందికి వచ్చినాయి.
15 మంది ఉద్యోగాలు అప్పుడు దాడులు జరిగినందుకు గవర్నమెంట్ ఇచ్చింది. గవర్నమెంట్ చిన్న చిన్న ఉద్యోగాలు అది హాస్టల్ అట్లా, హాస్టల్ కుక్కు, వార్డను అట్లా. ఓకే, ఇప్పుడు ఇది జరిగి కూడా దగ్గర దగ్గర 40 సంవత్సరాలు కావస్తుంది. ఈ 40 సంవత్సరాలకి వెళ్ళి చదువుకొని ఎదిగిన యువత అయితే ఉన్నది కదా, వాళ్ళు ఏమన్నా ఉద్యోగాలు చేస్తున్నారా? ఇప్పుడు చేసుకుంటారా? ఏ పాటి మంది ఉంటారు అట్లా? అది మీకు తెలియదు. ఓకే, ఇప్పుడు మీరు మీకోసం ఆ రోజు కత్తి పద్మరావు లాంటి వాళ్ళు నిలబడ్డరు, కొట్లాడారు, ఇది సాధించారు. ఆ రోజు కత్తి పద్మరావు లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాకపోతే నాయకుడు ఆయన కావచ్చు కానీ ఎంతో మంది ఉన్నారు, కొట్లాడి సాధించారు. మరి ఈరోజు ఈ ఏబిసిడీల విషయం వస్తుందమ్మా. దళితుల మధ్య ఏబిసిడీలు కావాలనే రిజర్వేషన్స్ అవి కావాలని చెప్పి అంటున్నారు. అది కావాలన్నా మరి మీకు అవసరం లేదా? మనకు తెలియదు సార్, మనకేం తెలీదు. ఓకే అమ్మా, మరి అంతా కుర్రాళ్ళు వాళ్ళు నిర్ణయం చేయాలి కానీ అది కులం కదా, మనకు కావాలనే నిర్ణయం చేసుకుంటున్నారు. మరి అది ఎట్లా ప్రభుత్వం చేస్తుంది? కావాలని నిర్ణయం చేస్తుంటే మీ కుర్రోళ్ళు ఏమో ఏబిసిడీలు కావాలని నిర్ణయం చేస్తున్నారు. మరి మిమ్మల్ని కాపాడిన కత్తి పద్మారావు లాంటి వాళ్ళు కొంతమంది అప్పుడట్లో ఎదిగిన మాలలు వద్దు అందరం కలిసి ఉందామని వాళ్ళు అంటారు. మీకు అది వాళ్ళ నిర్ణయం. యూత్ ఏది చేస్తే అదే. ఓకే అమ్మా, మందాకృష్ణ కదా, ఆయనే కాదు ఇదంతా చేస్తుంది. అవును, ఆయన ఇక్కడ ఉన్నాడు, మన కాడే ఉన్నాడు. అప్పుడు ఉండారు ఒక 10 సంవత్సరాల దాకా మన కాడ ఉన్నాడు. నీ కాడ ఉండు, కాలనీలో ఉన్నాడు. అదే అదే అదే. అప్పుడేమో ఆయన ఏమి చేసింది ఏమి లేదు. ఇప్పుడు బయటకు పోయినాక పొలము అది పార్టీలు